మన్యంలో కొత్త రోడ్లు నిర్మించకపోయినా కనీసం అస్తవ్యస్తంగా అధ్వానంగా తయారైన రోడ్లనైనా మరమ్మతులు చేపట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ అల్లూరు జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండల సిపిఐ పార్టీ కార్యదర్శి ఉల్లి సూరిబాబు ఆధ్వర్యంలో వందలాది మంది గ్రామస్తులతో నిరసన చేపట్టారు. రోడ్డుకి ఇది మూడోసారి ఇంటెలిజెన్స్ వాళ్ళు పెద్ద ఆయన రోడ్డు వేసేస్తారండి, ఇదిగో మీరు ఆపండి అన్నారు. కానీ ఈ లోకల్లో ఉన్న ప్రజలు 6 పంచాయతీలు 25-30 గ్రామాలలో ఇలాగా సీలేరు నుండి సోద్యం వచ్చి తునెళ్ళడానికి షార్ట్ కట్ ఈ రోడ్డు, అలాగే కేడీపేట నుండి కంటారం నుంచి బాలారం మీదుగా తునెళ్ళడానికి షార్ట్ కట్టు, అలాగే రంపచోడవరం పోలవరం జిల్లా రంపచోడవరం నుంచి ఇలా తునెళ్ళడానికి షార్ట్ కట్ రోడ్డు, అన్ని పాయింట్లు కలిసి ఉన్న రోడ్డు. ఈ రోడ్డు సోద్యం నుండి సమస్యంతకి 25 కిలోమీటర్లు మొత్తం. ఈ రోడ్లు మొత్తం 5 రోడ్లు వచ్చాయి. 5 రోడ్లు కూడా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇదిగో ఎలక్షన్ ముందు వేసేస్తామని నాకు ఖచ్చితంగా మాటిచ్చారు కానీ ఈ రోజుకు లేదు. ఈ రోడ్డు ఖచ్చితంగా ఈ రోడ్డు కానీ వెయ్యకపోతే వంట వార్పు కార్యక్రమం దిగ్బంధం చేయడానికి ఈ లోకల 6 పంచాయతీ గ్రామాల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అందు గురించి నేను అల్లూరు జిల్లా, ఇటు విశాఖపట్నం జిల్లా, ఇటు అనకాపల్లి జిల్లా, అటు పోలవరం జిల్లా తిరిగాము. ఇంతకుముందు చాలా ఇబ్బందిగా ఉంది. ఎక్కడ రోడ్లైనా శుభ్రంగా అయ్యాయి. నా 6 పంచాయతీలే. ఈ 6 పంచాయతీలో మీ తెలుగుదేశం నాయకులు చాలా మంది ఉన్నారు, ఒక్కరు నోరిప్పలేదు. ఈ రోడ్డు ఖచ్చితంగా మీరు చెయ్యాలి. చెయ్యకపోతే మేము ఖచ్చితంగా దిగ్బంధం చేయడానికి ఈ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. మేము కూడా సిద్ధంగా ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారో ఖచ్చితంగా ఈ రోడ్డు కోసం చూడాలి. అదే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో మీరు ఖచ్చితంగా ఈ రోడ్డు చూడాలి. మోడీ గారు మీద సెంటర్లో ఉన్నారు, రాష్ట్రంలోని మీరున్నారు, ఖచ్చితంగా ఈ రోడ్డు చేయాలని మీ సభాముఖంగా తెలియజేస్తూ మేము ఇంతటితో ముగిస్తున్నాం. రోడ్డు నిర్మించాలి. సోద్యం నుండి చింతల్పూడి వరకు రోడ్డు వేయాలి. సోద్యం నుండి చింతల్పూడి వరకు రోడ్డు వేయాలి. సోద్యం నుండి చింతల్పూడి వరకు రోడ్డు వేయాలి. పాడైన తారు రోడ్లను వెంటనే సోద్యం నుండి చింతల్పూడి వరకు తారు రోడ్డు వేయాలి. సోద్యం నుండి చింతల్పూడి వరకు రోడ్డు వేయాలి. పాడైన తారు రోడ్లు వెంటనే సరే కామ్రేడ్స్, ఈ రోజు మీరందరూ కూడా ఎన్ని పనులున్నా ఈ రోడ్డు కోసం మీరందరూ కూడా సహకరించడానికి మరి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభను ఇంకా భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ.